హాయ్ అండి. ఇప్పుడు మనం వింటర్ స్పెషల్ మిరియాల చారుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు రసంకి కావాల్సిన తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేడెక్కిన నూనెలోకి మెంతులు, ఆవాలు, ధనియాలు, వాము యాడ్ చేసుకోండి. ఈ టైంలో మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చిట్లిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కాడలే వేసుకోవాలండి. అవి కొంచెం మెత్తబడేదాకా ఒక్క నిమిషం మగ్గించండి. ఆ తర్వాత టమాటోస్ మీరు ప్యూరీ కూడా చేసి వేసుకోవచ్చు. అది టమాటోలు మెత్తపడడానికి కొంచెం సాల్ట్, సరిపడా పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోండి. ఈ లోపల మీరు మసాలా కోసం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు కచ్చపచ్చగా దంచుకోండి. అది ఈ చారు తాలింపులో వేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు వేగనివ్వండి. తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండుని పులుసులా చేయకండి, నానబెట్టి ఉంచుకుంటే నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోండి. గుర్తుపెట్టుకోండి, చింతపండు మాత్రం పులుసు తీసి వేసుకోకండి. ఈ టైంలో మీరు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే యాడ్ చేసుకోమనే చెప్తాను. ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. సాల్ట్ కూడా వేసుకొని మరగనివ్వండి. అంతేనండి. ఈ చక్కటి మిరియాల చారుతో మీకు చికెన్ ఫ్రై కానీ ఏదైనా వెజిటేబుల్ ఫ్రై కానీ ఉంటే వింటర్ ఈవినింగ్స్ హాయిగా గడిచిపోతాయండి. ప్రతిసారి ఏవేవో కూరలు వండుకోవాలి, ఏదో చేసుకోవాలి అని ఉండదు కదా. ఒక్కొక్క మెను సింపుల్గా, హ్యాపీగా, ఫిల్లింగ్గా అనిపిస్తుంది కదా. ఇది కూడా అలాంటిదేనండి. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు రివ్యూ రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.